రైట్. వంశీ, ఏంటి ఇంత దారుణాలు చేస్తున్నారట? సిదిల్ గారిని అప్పటి అరెస్ట్ చేశారట, ఆయనకి ఏమైనా బెయిల్ రాకుండా చేస్తున్నారట. ఆయన ఏం తప్పు ఏం చేయలేదు, ఏముంది ఇందులో తప్పు చేస్తే మాత్రం? 4 కోట్లే కదా అని. వర్మ గారు, గుడ్ ఈవినింగ్. మీకు, ప్యానెల్లో ఉన్న చింతా రాజశేఖర్ గారికి, చిన్నప్రెడ్డి అన్నయ్యకి, కీర్తన గారికి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు మరి ఒక 15-20 నిమిషాల క్రితమే సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయినటువంటి వార్త విన్నాము. ఏదైతే కుమారుణ్ణి తప్పించబోయి ఆయన ప్లేస్ లో ఇంకొకరిని ఇరికించి పోలీసుల్ని అలాగే న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించి ఈరోజు సీదిరి అప్పలరాజు గారు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం. అండ్ ఆల్సో ఆ తర్వాత అదే జిల్లాకు చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు. ఈరోజు మన డిబేట్ ఆయన గురించే కాబట్టి తమ్మినేని సీతారాం గారు, ఆయన వారసుడు చిరంజీవి నాగ్ గారి గురించి ఈరోజు మన డిబేట్ అంతా కూడా. సార్, ఈరోజు ఆయన అసలు మరి వైఎస్ఆర్సీ ప్రతినిధి చిన్నపరెడ్డి అన్నయ్య మాట్లాడతా అసలు ఇది కక్ష సాధింపు, ఇది కేవలం ప్రభుత్వం కక్ష సాధించి అతని మీద కేసు పెట్టింది అని అంటున్నప్పుడు మరి ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ద్వారా సరే చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ అసలు ఏముంది 4 కోట్లే కదా, మరి వాషింగ్ మెషిన్ లో వేసేస్తే మరి అదంతా క్లీన్ అయి బయటకు వచ్చేస్తారని బీజేపీని ఉద్దేశించి అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి చిన్నపరెడ్డి అన్నయ్య చెప్పాల్సిన ఏంటంటే అసలు ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత ఆ 4 కోట్ల రూపాయల భూమి మరి ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ మన ఈయనకి ఎవరైతే ఈ తమ్మినేని సీతారాం గారికి ఎలా రిజిస్టర్ చేసింది, ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది అనేటటువంటి అన్ని కూడా మరి కక్షపూరిత రాజకీయాలు అయితే వాటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక మాట అన్నారు సార్, ఈయన ఎవరు తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు అన్నారు సార్. కానీ గతంలో మరి 2019 నుండి అప్పటి వరకు బాగా మాట్లాడారేమో, 2019 వరకు మీకు పరిచయం ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, 6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు, 2019 వరకు 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుండొచ్చు సార్. కానీ పాపం 2019లో ఏమైందో కానీ వారి పార్టీ స్టాండో ఏమో కానీ రాజకీయ ఒకటి, ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఒక కులాన్ని వైరస్ తోటి పోల్చడం లాంటి చెప్పుకోలేని పనులు ఆయన శాసన సభాపతిగా ఉండి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఒరిస్సా నుండి రిజిస్టర్ చేసినటువంటి లేడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మరి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ వ్యవహారం, మేము సివిల్లో చూసుకుంటామని అంటే కోర్టులు ఏం చెప్పాయంటే ఇది సివిల్ కాదు, ఒక డెత్ సర్టిఫికెట్ నే మీరు ఫోర్జరీ చేశారంటే ఇది సివిల్ ఎలా అవుతుంది, ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో ఇది క్రిమినల్ అఫెన్స్ కింద కేసు కట్టిన తర్వాత ఆయన ఈ కేసుని స్క్వాష్ చేయాలి అని కోర్టుకి వెళ్తే కోర్టు వారు ఏం చెప్పారంటే ఈ కేసుని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రాథమికంగా ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి దీన్ని స్క్వాష్ చేయలేము, మీకు అవసరమైతే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని చెప్పారు. సో మరి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే వరకు వారు ఎందుకు దాంకోవాల్సి వచ్చింది? అసలు ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఆ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇవన్నీ ఓకే, సరే కక్ష సాధించారనుకుందాం. సీదిరి అప్పలరాజు గారు పాపం వాళ్ళ అబ్బాయిని తప్పించి వేరే ఒకరిని పెట్టినా కానీ కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు పెట్టకూడదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు అనుకుందాం, ఇవన్నీ ఓకే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఏదైనా ప్రెస్ మీట్ ఈయన గురించి పెట్టాల్సి వస్తే ఆ మాత్రం 76 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన, ఆ మాత్రం మన స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం డెత్ సర్టిఫికేట్ సృష్టించలేడా? దీనికే కేసు పెట్టేస్తారా అంటారేమో మన మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు వర్షం చూస్తే అలాగే ఉంది. సరే మేము కక్ష సాధిస్తున్నామని మీరు అంటా ఉన్నారు, అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఉంటే మేము చేసేవాళ్ళం కాదు కదా. నకిలీ డెత్ సర్టిఫికేట్ లేకపోతే మేము అసలు మాట్లాడే అవకాశమే ఉండదు కదా, మాకు సివిల్ అఫెన్స్ కదా. ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ ఎందుకు రిజిస్టర్ చేసింది? ఈ కేసులో ఏవన్నా అయినటువంటి దుర్గారావు అనేటటువంటి వ్యక్తి 70 సాక్షి సంతకాలు ఎందుకు పెట్టాడు? ఏ సందర్భంలో సాక్షి సంతకం పెట్టాడు? ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఆమదాల వలసలో ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే 2019 నుండి 24 వరకు మీ పేరుతో కాకుండా వేరే పేరుతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, ఎందుకంటే ఈ కేసులో ఏమని 70 సంతకాలు పెట్టాడట, నకిలీ సంతకాలు మరి కరెక్ట్ సంతకాలు 70 సాక్షి సంతకాలు. ఈ కేసులో కూడా సాక్షి సంతకం పెట్టింది ఆ ఏవన్నే. ఎందుకు పెట్టాడు? ఇంకా మిగిలిన 69 సాక్షి సంతకాలు ఎక్కడ పెట్టాడు? అవన్నీ ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నిటి చూసి ఎస్పీ గారు ఏం చెప్పారంటే మీ భూముల్ని మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ లేకపోతే కనుక మా దగ్గరకు రాండి అని చెప్పి
గౌరవ ఎస్పీ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ రోజు మరి ఆ తమ్మినేని సీతారాం గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి శ్రీకాకుళంలోనే ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. నార్మల్ గా మరి ఆయన ఫోన్ అయితే అవుట్ ఆఫ్ ద రీచ్ ఉంది, ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు పెట్టాలని అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను అనుకుంటా ఉన్నా. సిదిరి అరెస్ట్ వెనకాతలు ఏంటి? ఆయన ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు, సిదిరి అప్పలరాజు గారు చాలా స్పీడ్గా మాట్లాడతారని అని కదా వీళ్ళు మాట్లాడేది. సార్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకరిని గుద్దేశారు, సరే ఓకే, అవన్నీ మనకు తెలిసినాయే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఒక డాక్టర్ ఒక ఎమ్మెల్యే ఫిషరీస్ మినిస్టర్ గా చేసినటువంటి సిదిరి అప్పలరాజు గారి కుమారుడి మీద కేసు పెట్టాడని అంటా ఉన్నాడు. కానీ ఒక డాక్టర్, ఒక పలాస ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఆయనకు తెలియదా సార్ చట్టాన్ని అలా తప్పుదావ పట్టించకూడదు, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తీసుకుని అప్పచెప్పాలి, ఆ తర్వాత అది స్టేషన్ బెయిల్ అయితే స్టేషన్ బెయిల్ వస్తుంది, అది కల్పబుల్ హోమిసైడ్ అయింది, సెక్షన్ 106 అయింది, ఆ తర్వాత సెక్షన్ 61(1) అయింది, ఆ తర్వాత 238 అయింది, 242 అయింది, 240 అయింది, 60, ఆ తర్వాత 49 రెడ్ విత్ బిఎన్ఎస్ అయింది. ఎందుకు అయింది సార్? ముందు సెక్షన్ 106 అది, ఆ తర్వాత 105 గా మార్చబడింది. 105 అంటే ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్. ఒక మనిషిని గుద్దేసి అతను చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా అతని వైద్యానికి తీసుకెళ్లకుండా అక్కడ నుంచి పరారవటాన్ని సెక్షన్ 105 అని అంటాము. ఆ తర్వాత 238, 240, 242, 249 ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, నేరస్తులను తప్పించడం. ఇట్లాంటి సెక్షన్స్ అన్ని కూడా కట్టితే మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, సిదిరి అప్పలరాజు గారి కుమారుడు చిన్నపిల్లోడు, అతని మీద మర్డర్ కేసు పెట్టారని అంటారు. అది మర్డర్ కేసు కాదు, కల్పబుల్ హోమిసైడ్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళటానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు. అంతేగాని అది మర్డర్ కేసు కాదు అని మరి మాజీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. ఆ కేసులోనే ఈరోజు సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఆయన కుమారుని తప్పించి అక్కడ సిద్ధార్థ్ అనేటటువంటి మరొక అదే వయసు ఉన్నటువంటి పిల్లోడు నా కేసులో ఇరికించడానికి ప్రయత్నించినందుకు గాను, పోలీసులు కళ్ళు కప్పినందుకు గాను, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను, ఒక మనిషి చావు కారణమైనటువంటి వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నించినందుకు గాను ఈరోజు సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అరవ్ వర్మను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అదే అభియోగాల మీద ఈరోజు సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో ఎక్కడ కక్ష సాధించినట్లు ఒక్కసారి తమరు చెప్పాలి చిన్నపరెడ్డి గారు, ఎక్కడ కక్ష సాధించినట్లు? ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు పెట్టలేదు, పెట్టింది కల్పబుల్ హోమిసైడ్. అంతేగాని దట్ ఈస్ నాట్ మర్డర్, దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు. ఆ తర్వాత 238 సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, 240 నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించినందుకు, 242 సాక్ష్యాలను తారుమారు చేసి నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించి చట్టాన్ని న్యాయాన్ని అలాగే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు గాను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి మీద కేసు నమోదు చేయటం అయింది. ఇందులో మేము ఎక్కడ కక్ష సాధించాం, ఎక్కడ మర్డర్ కేసు పెట్టాం అనేది ఒకసారి వివరిస్తే మేము కూడా వింటాం.